హాయ్ హలో నమస్తే గాయస్. టుడే చికెన్ రెసిపీ. మేము నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, మా అమ్మ ఈరోజు చికెన్ చేద్దామని ప్రిపేర్ అయింది. చూడండి, ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, సారీ గాయస్ కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది ఎందుకంటే కోల్డ్ అయింది, ఏమనుకోకండి, నాకు తెలుసు మీరు ఏమనుకోరని. కొంచెం కారం, సరిపడా కారం వేసుకొని మీరు ఎంత తింటారో అంత. వేరొక బాండీ తీసుకొని అందులో సేమ్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు, ఉప్పు, తగినంత కొంచెం లైట్గా వాటర్, పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని చికెన్ని అందులో మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు అన్నీ స్మాష్ అయ్యేలాగా, కారం బాగా అద్దేలాగా కలుపుకొని అందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలిపి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని చికెన్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా మ్యారినేట్ చేయండి. ముక్కలకంతా ఆ మిశ్రమాన్ని పట్టించండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో ఒక ½ an hour చికెన్ ఉంచి తర్వాత చికెన్ అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన ఎమ్మి చికెన్ కర్రీ బై మా మమ్మీ. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది.